Nandu Jorge. Welcome to Man Must Ever of This. This channel helps you to stay motivated, achieve greatness, and unlock your potential. Now, let's dive into the topic. Before going into the video, firstly, I'm sorry because it's been a long break for uploading a video. Yeah, sorry for that. And okay, now let's dive into the episode. ఈరోజు వీడియోలో నేను మాట్లాడబోయే టాపిక్ అబౌట్ ద అన్సర్టైనిటీస్ ఇన్ లైఫ్ ఈజ్ అన్ ఇంక్రెడిబుల్ జర్నీ. ఈ లైఫ్ జర్నీలో అప్స్ అండ్ డౌన్స్, హైస్ అండ్ లోస్, హ్యాపీ టీయర్స్, సాడ్ టీయర్స్, క్రై, సారో స్క్రీమింగ్స్ అండ్ హార్ట్ బ్రేకింగ్స్, ఓవర్వెల్మింగ్ హ్యాపీనెస్, ప్లెజెంట్ డేస్, unpleasant days, uncertainty situations, and most importantly, the uncertainty situations. So now let's talk about the importance of being prepared for the unexpected twists and turns life inevitably brings in everyone's life. ప్రతి మనిషి ఏమనుకుంటూ ఉంటారంటే జనరల్లీ నాకు మాత్రమే లైఫ్లో కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి, మిగిలిన వారందరూ చాలా హ్యాపీ లైఫ్స్ని లీడ్ చేస్తూ ఉంటారు, నేనే అన్లక్కీ వన్ ఇన్ దిస్ ఎంటైర్ వరల్డ్ అని చెప్పేసి అజ్యూమ్ చేసుకుంటూ ఉంటారు. బట్ ది యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ప్రతి మనిషి యొక్క లైఫ్లో అన్సర్టైనిటీస్ అనేవి వస్తూనే ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ ఇండివిజువల్ లైఫ్లో అన్సర్టైనిటీస్ అనేవి వస్తూనే ఉంటాయి. సో మీ అజంప్షన్స్ అన్నీ అరైజ్ చేసేసి ఈ ఫ్యాక్ట్ని మీరు రిసీవ్ చేసుకున్నప్పుడు సగం ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. అండ్ అన్సర్టైనిటీస్ అనేవి ప్రతి ఒక్కరి లైఫ్లో రావడం అనేది చాలా ఎసెన్షియల్ పార్ట్. ఎందుకు అన్సర్టైనిటీస్ అనేవి ప్రతి ఒక్కరి లైఫ్లో ఎసెన్షియల్ పార్ట్ అంటే అన్సర్టైనిటీస్ అనేవి రావడం వల్లే ప్రతి మనిషి కూడా లైఫ్పై, సక్సెస్పై, ఫెయిల్యూర్స్పై గొప్ప పర్స్పెక్టివ్స్ అండ్ హ్యూజ్ లెర్నింగ్ అనేది జరుగుతుంది. ఒక సేయింగ్ ఉందండి, ఏ స్మూత్ సీ నెవర్ మేడ్ ఏ స్కిల్డ్ సైలర్. సో మన లైఫ్ కూడా స్మూత్గా వెళ్ళిపోతే మన లైఫ్లో మనం లైఫ్ని లీడ్ చేసి ఒక స్కిల్ అనేది మనలో రాదు. సో అన్సర్టైనిటీస్ అనేవి లైఫ్లో రావడం చాలా ఇంపార్టెంట్. సో మీకు అన్సర్టైనిటీస్ రావడం వల్ల మీరు అన్లక్కీ కాదు, యు ఆర్ ద లక్కీయెస్ట్ వన్ ఇన్ దిస్ ఎంటైర్ వరల్డ్. ఎందుకంటే మీకు నేర్చుకునే అవకాశం దొరికింది. సో యు ఆర్ ద లక్కీయెస్ట్ వన్. లైఫ్లో ఎటు నుంచి ఏ టైంలో ఎలాంటి అన్సర్టైనిటీ ఈవెంట్ వస్తుంది అనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం, కానీ బట్ ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగే కొన్ని ఫ్రీక్వెంట్ అన్సర్టైన్ ఈవెంట్స్పై మనం అవేర్నెస్తో ఉండాలి. లైక్ సడన్ హెల్త్ ఇష్యూస్, లైక్ సడన్ యాక్సిడెంట్స్, ఆర్ లైక్ సడన్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, ఆర్ సడన్ అసెట్ లాస్. ఇలాంటి కొన్ని ఫ్రీక్వెంట్ అన్సర్టైన్ ఈవెంట్స్పై మనకి అవేర్నెస్ ఉండాలి. ఇలాంటి ఎన్నో అన్సర్టైన్ ఈవెంట్స్ వల్ల లైఫ్ మొత్తం అప్పటి వరకు ప్లెజెంట్గా వెళ్ళిపోతున్న లైఫ్ మొత్తం 1 సెకండ్లో కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. సమ్ టైమ్స్ అన్సర్టైన్ ఈవెంట్స్ ఆపడం అనేది మన చేతుల్లో ఉండే పని కాదు, బట్ మన చేతుల్లో ఉండే పని ఏంటి అంటే ఆ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ మన లైఫ్లోకి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినప్పుడు మనం ప్రిపేర్డ్ అండ్ ప్రాపర్ మైండ్ సెట్తో ఉండడం. వాట్ ఇట్ మీన్స్ మీ బ్రెయిన్కి నా ఫ్యూచర్లో అలాంటి ఒక అన్సర్టైన్ సిచ్యువేషన్ వస్తే అలాంటి సిచ్యువేషన్లో నేను ప్యానిక్ అవ్వకుండా నేను చాలా స్ట్రాంగ్గా ఉంటాను అని మీ బ్రెయిన్కి మీరే చెప్పుకోవడం, మీ బ్రెయిన్ని మీరే ప్రిపేర్ చేసుకోవడం. సో దానికోసం మనం ఎలా ప్రిపేర్డ్గా ఉండాలో ఈ వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకుందాం. సో ఈ వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి. సో ప్రిపేర్డ్గా ఉండడం అంటే అన్సర్టైన్ ఈవెంట్స్ ఎప్పుడు వస్తాయో, ఎలా వస్తాయో, ఏ టైంలో వస్తాయో అని ఆల్వేస్ వాటి గురించి ఆలోచిస్తూ భయపడుతూ ఉండడం కాదు. ప్రిపేర్డ్గా ఉండడం అనేది ఎలాగో ఇప్పుడు నేను 2 స్టెప్స్లో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఫస్ట్ స్టెప్, డెవలప్ ఏ ఫ్లెక్సిబుల్ మైండ్ సెట్. మన ఆలోచనలతో మనం వాటి కోసం ముందుగానే ప్రిపేర్డ్గా ఉండడం. ఇలా మీరు చేస్తే మీ లైఫ్లో ఆ సిచ్యువేషన్ నిజంగా వచ్చినప్పుడు అరే నాకు ఇది ముందుగానే తెలుసు, నేను ఆల్రెడీ దీనికోసం ప్రిపేర్డ్గా ఉన్నాను కదా, ఆ టైంలో మీరు ఎమోషనల్లీ చాలా స్ట్రాంగ్గా ఉండగలుగుతారు. అండ్ మీరు ఏం చేస్తున్నారో ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో మీపై మీకు చాలా అవేర్నెస్ ఉంటుంది. అదే మీరు ముందు నుంచి ప్రిపేర్డ్గా లేకపోతే ఆల్రెడీ మీరు ఒక అన్ఎక్స్పెక్టెడ్ అన్సర్టైన్ సిచ్యువేషన్లో చాలా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లో ఉంటారు. ఆ టైంలో మీరు ఆలోచించకుండా ఆవేశపడో కంగారు పడో ఆ సిచ్యువేషన్ని, ఆల్రెడీ కాంప్లెక్స్గా ఉన్న సిచ్యువేషన్ని ఇంకా కాంప్లెక్స్ చేసుకుంటారు. నౌ సెకండ్ స్టెప్, ప్లాన్ ఫర్ ది అన్ప్లానబుల్. అంటే అన్ప్లానెడ్ ఈవెంట్స్ కోసం ముందుగానే ఒక ప్లాన్ని సిద్ధం చేసుకోవడం. లైక్ మీకు ఫ్యూచర్లో ఏదైనా హెల్త్ ఇష్యూస్ రావచ్చు, అవన్నీ అన్ఎక్స్పెక్టెడ్గా జరగవచ్చు. సో దానికోసం మీరు ముందుగానే హెల్త్ ఇన్సూరెన్స్ పే చేసుకుంటూ ఉండడం అండ్ లైఫ్ ఇన్సూరెన్సెస్ పే చేసుకుంటూ ఉండడం. అండ్ మీరు సో మెనీ యాక్సిడెంట్స్ అనేవి అన్సర్టైన్గా వస్తూ ఉంటాయి. సో మీరు హెల్మెట్ని వేర్ చేయడం, ట్రాఫిక్ రూల్స్ని ప్రాపర్గా ఫాలో చేయడం, అండ్
మేబీ ఫ్యూచర్‌లో సడెన్‌గా జాబ్ పోవచ్చు. లైక్ సమ్ రెసిషన్ ఇష్యూస్ లేదా ఏదైనా అదర్ ఇష్యూస్‌తో. సో, అలాంటి టైంలో ఫినాన్షియల్లీ స్ట్రాంగ్‌గా ఉండాలి అంటే, సో, కొంత సేవింగ్స్ అనేవి మీరు చేసుకుంటూ ఉండడం. సో, అలాంటప్పుడు మీరు జాబ్ లేకపోయినా కానీ మళ్ళీ జాబ్ తెచ్చుకునే వరకు ఆ ఫినాన్షియల్ సేవింగ్స్ అనేవి మీకు సర్వైవల్‌కి హెల్ప్ అవుతూ ఉంటాయి. ఫ్యూ మెంబర్స్‌కి ఫినాన్షియల్‌గా అన్‌ప్లాన్డ్ ఈవెంట్స్‌ని ఫేస్ చేసేయడానికి ఛాన్స్ ఉండకపోవచ్చు. సో, అలాంటి వాళ్ళకి ద మోస్ట్ పవర్‌ఫుల్ టూల్ ఏంటి అంటే, మీ మైండ్‌సెట్‌ని మీరు ముందుగానే ప్రిపేర్డ్‌గా పెట్టుకోవడం. ఎందుకంటే కొన్ని అన్‌సర్టైన్ ఈవెంట్స్ మనీ ఉన్నప్పటికీ కూడా దాన్ని సాల్వ్ చేయడానికి స్ట్రాంగ్ మైండ్‌సెట్ లేకపోతే, మీరు ఆ ప్రాబ్లమ్ నుంచి లేదా ఆ అన్‌ప్లాన్డ్ ఈవెంట్ నుంచి, ఆ బ్యాడ్ సిట్యుయేషన్ నుంచి మీరు బయటకి రాలేరు. సో, ఫస్ట్ ద స్ట్రాంగెస్ట్ వెపన్ వచ్చేసి మైండ్. అండ్ మీ మైండ్‌ని మీరు కంట్రోల్ చేసుకోవడం. ఆ అన్‌ప్లాన్డ్ ఈవెంట్‌పై. సెకండ్ వచ్చేసి మీరు ఫినాన్షియల్లీ స్ట్రాంగ్‌గా ఉండడం. సో, ఈ 2 ఉంటే ఇంకా హ్యాపీగా మీరు ఆ ఈవెంట్స్‌ని హ్యాండిల్ చేయగలుగుతారు. లేదు అంటే ఫస్ట్ ద ఇంపార్టెంట్‌ది ఏంటి అంటే మీ మైండ్‌సెట్‌ని మీరు ప్రిపేర్డ్‌గా పెట్టుకోవడం. అండ్ దట్ వాస్ ది అల్టిమేట్ వెపన్. సో, ఈ రోజు నుంచే మీ లైఫ్‌లో వచ్చే అన్‌సర్టైన్ ఈవెంట్స్‌కి మీరు ప్రిపేర్డ్‌గా ఉండడం స్టార్ట్ చేయండి. ఓకే. నౌ లెట్స్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియో ఎవరికైతే అవసరం అనిపిస్తుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.